శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల. మనకి వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభం అవుతుంది 1వ తేదీ నుంచి. మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్టగ్రహ కూటమి కోసం వెళ్తుంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఏ లగ్నము వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ జాగ్రత్తలు, ఏ దేవతారాధన అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు మీ యొక్క రాశ్యాధిపతి 1, 2, 3, 4 తేదీల్లో శనితోని రాహుతో కలయికల్లో వెళ్తున్నాడు. కావున కాస్త నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అందులోని 3వ స్థానంలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదైనా ఒక అగ్రిమెంట్ అవుతుంది, ఏదైనా ఒకటి మాట్లాడుకుంటారు, లేదా కొన్ని విషయాలు అక్కడ జరగనవి ఇంకోరెవరో చెప్తే ఆ గాసిప్ నిజం అనుకుని మనం కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాం, కొంత అధైర్యానికి గురవుతూ ఉంటాం. ఇట్లాంటి విషయాల్లో ఒక క్లారిటీ తెలుసుకోండి. ఎవరైనా ఒక మాట చెప్పారు, ఇది కరెక్టా కాదా, సరైనటువంటిదా కాదా అనేటువంటి తెలుసుకోండి. ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ శుక్రుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో, మీకు ఉచ్చస్థితిలో ఉన్నాడో, ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. డబల్ ఫ్లోర్ కానీ లేనట్లయితే డూప్లెక్స్ బిల్డింగ్స్ లాంటివి, లేదా ఏదైనా పార్ట్నర్షిప్స్లో ల్యాండ్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ మీకు యోగిస్తుంది. అయితే ఈ కర్కాటకం వారికి పంచమాధిపతి వ్యయస్థానంలో ఉంటూ మరలా కాస్త నీచి పొందడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం సంబంధించినటువంటి విషయాలలో కొంచెం స్ట్రెస్ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు గమనించుకున్నట్లయితే ముఖ్యంగా మెడికల్ రంగాలు, బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారితో వివాహ ప్రయత్నాలు ప్రధానంగా మీకు ఇక్కడ ఈ 13వ తేదీ లోపల ఎక్కువగా చూపిస్తున్నాయి. బట్ ఇక్కడ అష్టమ స్థానంలోకి ఒక 4 గ్రహాలు వచ్చి కూడబోతున్నాయి కాబట్టి కొద్దిగా ఇక్కడ 3 గ్రహాలు కలుస్తాయి, దాని తర్వాత అది చంద్రుడు మారిపోతుంటాడు అనుకోండి. సడన్ చేంజెస్ అనేటువంటివి జరగనున్నాయి. మరియు అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు అవతల వాళ్ళు మారుస్తారా లేకపోతే మీ అందరూ మీరుగా వెళ్ళిపోతారంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా మీరు ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసుకునేటప్పుడు కాస్త చూసుకొని చెయ్యండి. అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఫ్రెండ్స్తో ఏదైనా మాట అది వచ్చినప్పుడు, ఎవరితోనైనా మెయిల్స్ కానీ వాట్సాప్లో ఏదైనా పంపించేటప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా 1, 2, 3, 4 తేదీలు 5వ తేదీ వరకు కూడా కాస్త నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఇక్కడ భాగ్యస్థానంలో మీకు రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి పితృదేవత తర్పణాలు, పితృదేవతలకు చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక తప్పదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు కొత్త అగ్రిమెంట్స్ చేస్తుంటారు. కొంతమంది లాయర్లు ఉంటారు, ఎప్పటికప్పుడు కొత్త ఇవి తయారు చేసి సబ్మిట్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఆయుర్వేద సంబంధించినటువంటి చికిత్స చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వారు ఖచ్చితంగా గణపతిని తలుచుకొని ఆ యొక్క విషయాల్లో ముందుకు వెళ్ళండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు. ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు అనేది అర్థం కాదు. దానికి కారణం మనం చూడండి, ఒక తలనొప్పి ఉంది మనకి, తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది.
కడుపు నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, లేనట్లయితే అజీర్ణ వ్యాధి అయితే ఒకటి, జ్వరానికి అయితే ఒకటి, ఇంకో దానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో, మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి. మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోవడం. మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న, అమ్మవారిది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా, అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు. తెలియని వాళ్ళకి ఏమిటి అంటే, మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు, లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, చక్కగా ఏం లేదు, లలిత అమ్మవారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి నమః అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం, పూజ చేయండి. ఒకసారి అనుకోవడం, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి నమః అనుకోండి, కుంకుమ వేయండి, లేదా ఒక పుష్పం వేయండి, సరిపోతుంది. ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోండి, సరిపోతుంది. లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవాను చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అని చేసుకోండి, సరిపోతుంది. పేరు ప్రఖ్యాతలు రావాలి, సూర్య భగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః. అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటం ఉందని కాదు, సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది, ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏమి ఆశించకుండా మీరు చేయండి, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. పంచోపచార పూజ అంటుంటారు, తెలుసు కదా, గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము, ఏ నైవేద్యమైనా పెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు. మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి, మీరు ఫలాపేక్ష రహితంగా ఫలమైనను, పుష్పమైనను, పత్రమైనను, ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి అలా పెట్టండి, ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి. మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు తెల్లటి పుష్పాలు, ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర, లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్ర సంబంధించిన కూడా కొన్ని చెప్తాను నేను మీకు తర్వాత వీడియోలో. అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనుకుంటూ చేయండి. లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు, లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు, అలాంటి వారు చక్కగా మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసుకోండి. లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము, అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు. ఓం అపర్ణాయే నమః అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి, ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది